అంటే ఇప్పుడు రైట్ మీన్స్ లేవనుకోండి, అహింసాత్మకమైన పద్ధతుల్లో ఇప్పుడు వైశ్యులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? అధర్మంగా అబద్ధాలు చెప్పి వస్తువులు అమ్ముతారు వాళ్ళ లాభానికి. అది కూడా ఒక రాంగ్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడే. అది రైట్ మీన్స్ ఆఫ్ అయితే ఏమిటండి, ఎలా అంటే అవన్నీ వేరే సంగతి. మనం రైట్ గా పద్ధతిలో జీవించాలంటే జీవించగలం. అందుకని డిసానెస్ట్ మీన్స్ లో అవన్నీ చేయడం కూడా, అంటే ఆనెస్టీ లేకుండా, అది రైట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ కాదే అంటున్నాడు. ఎందుకంటే ఆయన యొక్క వ్యాపారం అన్నది ఫెయిర్ గా ఉండదు, ప్రజల్ని మోసం చేయడంలో ఉంటుంది. అలాగే ఒక వ్యాపారస్తుడు ఫెయిర్ గా ఉంటే ఆయన ఆర్టికల్స్ హోల్సేల్ గా కొని రిటైల్ గా రీజనబుల్ ప్రాఫిట్ తో అమ్మాడు అనుకోండి, అది రైట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్. కానీ ఆయన ప్రజల్ని తప్పుదారి పట్టించి ఒక పనికిరాని వస్తువుని ఎక్కువ ధరకు అమ్మితే అది మోసం చేయడం. రైట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ అన్నది అంటే మే బికమ్ ఏ రాంగ్ మీన్స్, దాన్ని రాంగ్ వేలో అమ్మితే అది రైట్ వే అనేది రాంగ్ వే అయిపోతుంది. మనం ఎంత నిజాయితీతో వీలైతే అంత నిజాయితీతో ప్రజలతో ఉండాలి. ఒక వ్యక్తి, ఒక ట్రేడర్ అంటే ఏంటి, బిజినెస్ మ్యాన్, ఏదో రకమైనటువంటి వస్తువులను అమ్ముతున్నాడు. ఆయనకి స్పెషల్ నాలెడ్జ్ వాటి మీద ఉంది. కస్టమర్ ఆయన అమ్మేస్తాడు. ఆ ట్రేడర్ అంటే ఇప్పుడు మనం ఉన్నాం, బంగారం అమ్ముతున్న అతను ఇది 22 క్యారెట్ల బంగారం అంటే మనకేం తెలియదు, ఆయనకే తెలిసి నమ్ముతాం. అదే విధంగా అంటే ఇట్ హ్యాస్ నాట్ స్పెషల్ నాలెడ్జ్. వెన్ యూ ట్రస్ట్ ఎ డాక్టర్, అలాగే ఒక డాక్టర్ని కానీ లేకపోతే ఒక లాయర్ని కానీ మనం వాళ్ళనేమోని ఎక్స్పెక్ట్ చేస్తాం వీళ్ళు మంచి వాళ్ళని. అదే విధంగా అంటే వాళ్ళు కూడా దాన్ని తప్పుగా, ఈ పేషెంట్ మళ్ళీ మళ్ళీ రావాలని మందు ఇస్తాడు అనుకోండి, అది మోసమే. అలాగే లాయర్లు ఎప్పుడు కూడా అసత్యాలు అబద్ధాలు ఇలాంటి వాటితో ఉంటే, సామాన్యంగా ఈ కాలంలో చాలా రేర్ గా ఉన్నారు సరి అయిన వాళ్ళు. అది కూడా అందుకే లాయర్లు ఇంట్లో భోజనం చేయకూడదు. అది కూడా మనకి అధర్మమైన ఆహారం అయిపోతుంది. అదే విధంగా కస్టమర్ అతని అంటే అమ్మేవాడి దగ్గరికి వస్తాడు. కస్టమర్ తో ఆనెస్ట్ గా ఉన్నంతసేపు లాయర్ గాని డాక్టర్ గాని, అలాగే ఆయన అంటే లాయర్ క్లయింట్ తోటి, డాక్టర్ ఏమో పేషెంట్ తోటి ఆనెస్ట్ గా ఉంటే అది ఓకే. ఆ విధంగా వ్యక్తి ఆయనకి తను ఎంత మంచి చేయగలిగితే అంత మంచి చేయాలని చూసినప్పుడు అది రైట్ లైవ్లీహుడ్. మీకు ఒక రీజనబుల్ ప్రాఫిట్ వరకు రైట్ ఉంటుంది, కానీ అక్కడ మీరు మిగతా అంటే అంతకంటే మోసం చేసి అలా చేయడం అనేది రాంగ్ లైవ్లీహుడ్. ఇక్కడ చూసారా, రైట్ థాట్, రైట్ యాక్షన్, రైట్ స్పీచ్ వీటన్నిటితో పాటు లైవ్లీహుడ్ కూడా బుద్ధుడు ప్రాముఖ్యం ఇచ్చాడు. ఏ విధంగా మనం ఆర్జిస్తున్నాం అది చాలా ముఖ్యం. ఆరోది ఏంటంటే రైట్ ఎగ్జర్షన్ ఆర్ రైట్ ఎండీవర్, అంటే సరి అయినటువంటి శ్రమ లేక ప్రయత్నం. ఇది చాలా ముఖ్యమైనది. అంటే నెగటివ్ గా మంచి ఇవ్వడం మంచిది కాదు. అంటే ఇప్పుడు చూడండి, ఒక లాయర్ మోసం చేయడానికి మీరు ఉత్తరం రాయాలి, అది నెగటివ్లీ గుడ్, అది మనకి మంచిది కాదు. వాట్ ఈజ్ ఇక్కడ మనం అవసరం ఏమిటి అంటే కేవలంగా చెడు చెయ్యకుండా ఉండడమే కాదు, కానీ మంచి కూడా చెయ్యాలి. నేను చెడు చేయట్లేదు కదా అని మనం తృప్తిపరిచేసుకుంటాం. చెడు చెయ్యకపోవడంతో పాటు మంచి కూడా చేస్తూ ఉండాలి. ఈ షార్ట్ స్టేట్మెంట్ బుద్ధుడు చేసినప్పుడు హీ బిగేన్ బై సేయింగ్
క్లెన్స్ టు డూ ఈవిల్ అంటే చెడు చెయ్యకుండా నిన్ను నువ్వు పరిశుద్ధం చేసుకో. బట్ ద నెక్స్ట్ లైన్ వెంటనే లెర్న్ టు డూ గుడ్ అని చెప్పాడు. అంటే చెడు చెయ్యకుండా పరిశుభ్రంగా ఉండు, మంచి చేస్తూ ఉండని వెంటనే చెప్పాడు. అందుకని కేవలంగా ప్యాసివ్ గా నేనేం చెడు చెయ్యట్లేదని కూర్చోవడం కాదు, మంచి కూడా చేయాలి. దేర్ ఆర్ సో మెనీ వెల్ మీనింగ్ పీపుల్ హూ అచీవ్ నథింగ్. అంటే చాలా మంది మేము ఎంతో మంచి వాళ్ళం అనుకుంటారు, వాళ్ళు ఏమీ కూడా చెయ్యరు ఎప్పుడు, వాళ్ళు ఏమీ పొందరు. ఓకే అండి, ఇది వాళ్ళతో ఇక్కడితో ఆపనా, ఇంకా చాలా ఉంది. మనకి అలా అయితే 2 జ్యూస్ కంటే ఎక్కువ అయిపోతుంది ఇవాళకి. ఈ అష్టాంగ మార్గం అంతా అవ్వదు. రైట్ ఎండీవర్ వరకు నేను చెప్పాను. అంటే ప్రతి వాళ్ళకి కొంత స్ట్రెంగ్త్ ఉంటుంది మన పని చేసుకోవడానికి. అందుకని మనం పూర్తిగా అలసిపోయేంతగా, ఎందుకంటే కెపాసిటీకి మించిన పని చేయొద్దంటారు. ఏదోలా చేసేస్తాం మనం. అలాగే మన మానసిక శక్తి, ఇచ్ఛాశక్తి ఇవన్నీ కూడాను ఒక ఎక్స్టెంట్ వరకు మనం బాగానే చేయగలం. వీ మస్ట్ టేక్ కేర్ హౌ, అంటే మన శక్తిని ఎలా స్పెండ్ చేస్తున్నాం అన్నది చాలా ముఖ్యం. ఇంకా ఇతర పవర్స్ కూడా ఉన్నాయి, అవన్నిటినీ కూడా వ్యక్తి ఒక తన ఫ్రెండ్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికో అలా కాకుండా కరెక్ట్ వేలో చేయాలి. అంటే ఒక మంచి వేలో తీసుకురావడానికి మన శక్తి ఖర్చు పెడితే పర్వాలి, అప్పుడు మంచి చేసినటువంటి బాధ్యత మనకు వస్తుంది. Children, relations, clerks, workmen, servants, and all of those who have certain amount of influence, at least by example. అందుకని మనం చేసే పనులు ఇతరులకు ఉదాహరణ అవుతాయి. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఏం చేసినా ఏం చెప్పినా. బికాస్ అదర్స్ విల్ కాపీ అస్, ఇతరులు మనని కాపీ చేస్తారు. ఎందుకంటే ముఖ్యంగా కొంచెం ఐడియల్ అనే వాళ్ళని, ఫర్ ఎగ్జాంపుల్ తండ్రి తల్లి, వాళ్ళేమో ఎక్కువ బద్ధకంతో ఉంటే పిల్లలకి అదే వస్తుంది. మనం అన్ని పోస్ట్ పోన్ చేస్తే పిల్లలకి అదే వస్తుంది. అంటే అప్పుడు మనం చూసి సహించలేము. అందుకని మనం చేసే పనులు చాలా కరెక్ట్ గా ఉండాలి. ఇక్కడికి ఆపుతున్నానండి, పేజ్ 319. ఇంకో 19 పేజెస్ ఉన్నాయి మాస్టర్స్ ఇన్ ద పాత్లో. వసంతలతో ఏమైనా మాట్లాడతావా? లేదు లక్ష్మి, తెలుసుకున్నాను. అదే అష్టాంగ మార్గంలో ఇవాళ చదివిన 4 మార్గాలు. రైట్ విల్ ఒకటి కదా, రైట్ అండర్స్టాండింగ్ ఏంటది, నమ్మకం అని చెప్పావు. రైట్ నమ్మకం ఎండీవర్ లాస్ట్ది. రైట్ బిలీఫ్ లాస్ట్. కూడా అవును. లాస్ట్ది రైట్ ఎండీవర్, మనం చదివిన దాంట్లో లాస్ట్. ఇంకా ఉన్నాయి. మొట్టమొదటి రైట్ బిలీఫ్, ఆ సత్యాల్లో నమ్మకం, ఆ, ట్రూత్స్ లో నమ్మకం, అది రైట్. అదే అండర్స్టాండింగ్ ఆఫ్ ద ట్రూత్స్. తర్వాత సెకండ్ ఏమో రైట్ థాట్, ఉమ్. అంటే సరైన ఆలోచనలు ఎప్పుడు శుద్ధంగా ఉండాలి. ఇంకో వాళ్ళకి హాని చేసేవి కానీ వాళ్ళ గురించి నెగిటివ్ గా ఆలోచించేటువంటి రైట్, అంటే సంకల్పాలు ఎప్పుడు బాగుండాలి. అది నిన్న రైట్ థాట్. తర్వాత 4 noble రైట్, truths అయ్యాయి, ఇవాళ అష్టాంగ మార్గం అయింది అవుతుంది. అదే ఫస్ట్ ది 4 noble truths లో నమ్మకం ఉండడం ఉండి, మనం అంటే ఒక బోధపడినా బోధపడకపోయినా అదేమో బిలీవ్ చేయడం అనేది ఫస్ట్ మార్గం. రెండోది ఏంటంటే రైట్ థాట్, మనం ఆలోచనలు ఎప్పుడు శుద్ధంగా ఉండాలి, నిస్వార్థంగా ఉండేటట్టుగాను, మన గురించి మనం స్వార్థం లేకుండా రైట్ థాట్స్ అనేవి ఎప్పుడు పెట్టుకోవాలి. థర్డ్ ఏమో రైట్ స్పీచ్, ఇంకోళ్ళని అంటే ఆ మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఒక్క మాట కూడా అంటే వేస్ట్ అయ్యేటట్టుగా కాకుండా, మన గురించి మనం గొప్పలు చెప్పుకోవడాలు ఇలాంటివన్నీ, అంటే ఒక చేసిన సేవ చేస్తున్నప్పుడు మన గురించి మనం చెప్పుకుంటాం కదా, అలాగే ఉండకుండా రైట్ ఎంత అవసరమో అంతే, గాసిప్ లేకుండా, అదే
కృష్ణమూర్తి గారి తాలూకా ఆ అందులో కూడా ఉంది కదా ఇది ఆ, ఏంటది పాత్ లైట్ ఆన్ ఎట్ ద పాట్ ఎట్ ద ఫీట్ అదేనా ఆఫ్ ద లైట్ మాస్టర్. ఆన్ ద అట్ ద లైట్ ఫీట్ ఆన్ ఆఫ్ ద ద పాత్ మాస్టర్స్. అనేది కృష్ణమూర్తి గారు కాదు, మెబెల్ కాలిన్స్. అట్ ద ఫీట్ ఆఫ్ ది మాస్టర్ అది కృష్ణమూర్తి గారు. అట్ ద ఫీట్ అందులో అదే గాసిప్. అందుకని రైట్ మాట అనేది చాలా ఇంపార్టెంట్. మనం చాలా దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం. ఎలా పడితే అలా గాసిప్ చేస్తూ ఎవరి గురించి అయినా ఆ, చెడ్డ చెప్పడంలో ఎంజాయ్ చేస్తూ ఇలాంటివన్నీ అవి మానాలి. తర్వాత ఏమో రైట్ యాక్షన్ ఒకటి చెప్పారు. రైట్ యాక్షన్ అంటే కర్మ సరిగ్గా ఉండాలి. ఉమ్, ఆ, అదే అదే ఇందులోనే అవే మీరు చెప్పినటువంటి ఆ, కర్మలు ఇంకోళ్ళని తప్పుదారిలో పట్టించేటువంటి అదే ఈవెన్ మన ఆక్యుపేషన్ ఏది చేసినా సరే అది కూడా ది రైట్ రైట్ గా మీన్స్ ఉండాలి. ఆఫ్ లైవ్లీహుడ్. రైట్ కర్మ తర్వాత రైట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ కూడా అంటే మనం తీసుకునే ప్రొఫెషన్ కూడా ఎంతో ఇంపార్టెంట్. చాలా మంది ఈ లాయర్లు వాళ్ళు తప్పుని డిఫెండ్ చేస్తూ ఉమ్, ఆ, అన్యాయాన్ని డిఫెండ్ చేస్తూ డబ్బు కోసం అని క్రిమినల్స్ ని డిఫెండ్ చేస్తూ కూడా పని చేస్తూ ఉంటారు కదా. అది అలాంటివి ఉండకూడదు. తర్వాత నాలుగోది రైట్ ఎండివర్. ఎయిట్ ఎండివర్ రైట్ కర్మ ఒకటే అనుకుంటాను. రైట్ ఎండివర్ అని అనడంలో అంటే శ్రమ, చూడు, కెపాసిటీ మించిన పని చెయ్యకూడదు ఒకటి. ఆ ఎక్కడ ఎంత వరకు మనం పర్ఫెక్ట్ గా చేయగలమో అలా, అంటే అది గొప్ప ఉమ్, కోసమో మోటివ్ మనకి రైట్ గా ఉండాలి. రైట్ ఎండివర్ మీన్స్ ఉమ్, రైట్ ప్రయత్నం. ఉమ్, మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ ఈజ్ లిటిల్ బిట్ డిఫరెంట్ ఉమ్. కదా. అది అది మనం అది ఆర్జించే అంటే జీవనోపాధికి ఆర్జించే విధానం కూడా రైట్ గా ఉండాలి. మనం శ్రమ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే డబ్బుల కోసమే ఉమ్, చెయ్యకపోయినా గొప్ప కోసం చేస్తాం. అక్కడ మనకు వచ్చు కదా అని చేస్తాం. ఇవన్నీ రైట్ ఎండివర్ కాదు. అవును. ఉమ్. అవును, అదే అది చెప్పారు. అది అంటే యాక్షన్ ఎండివర్ రెండు ఒకే దాంట్లోకి వస్తాయా లేకపోతే వేరు వేరా? అంటే ఇక్కడ యాక్షన్ అంటే పని కూడా ఎండివర్ లో ఆహా, భాగమే కదా. అదే అంటే ఎండివర్ ఇక్కడ రైట్ అంటే నేను యాక్షన్ కి రైట్ ఎండివర్ కి ఏంటంటే రైట్ టైంలో రైట్ గా పని చేయడం అనేది అంటూ ఇక్కడ ఎండివర్ అని అంటే శ్రమ, మనం శ్రమని వృధాగా స్పెండ్ చేయకూడదు. రైట్ వేలో అదే అది ఇతరులకి హెల్పింగ్ గా ఉండేటట్టుగా మనం చేయాలి. నేను అనేది అది అంటే అలా నాలుగోదేనా ఆలోచిస్తే అది అసలు లోపలికి వెళ్తే యాక్షన్ ఐదోదా? ఏంటి రైట్ ఎండివరా. ఈ నా రైట్ ఎండివర్ అనేది నాలుగో మార్గం, ఐదో మార్గమా? నెక్స్ట్ది అంటే రైట్స్ యాక్షన్ తర్వాత నాలుగో రైట్ లైవ్లీహుడ్ తర్వాతది అయితే ఐదు ఆరోది. అన్నమాట. ఐదు. ఆహా, అచ్చా, రైట్ లైవ్లీహుడ్ వేరే పెట్టారు. ఓకే. ఉమ్, నేను పెట్టాను కాదు, బుద్ధుడు పెట్టాడు. అదే వేరే వర్గీకరణ వచ్చింది. నేను అది కర్మలో చూశాను అందుకని. అంటే రైట్ లైవ్లీహుడ్ ఎందుకంటే అక్కడ ఇంపార్టెన్స్ మనం అధర్మంగా ఆర్జించిన డబ్బు ఎఫెక్ట్. ఇప్పుడు నేను ఉమ్, మీకు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, బ్రహ్మజ్ఞాన ఆర్జించే బ్రాహ్మణులు అంటే అలాంటి వాళ్ళు ఇంకో దగ్గర ఎక్కడా తినరు. ఎందుకంటే అది వాళ్ళ ఇంపార్టెన్స్ అని కాదు. నేను చెప్పాను కదా, విపස්සన 10 రోజులు చేశాం. విపස්සన చెయ్యని వాళ్ళతో సహపంక్తిలో భోంచేయొద్దన్నారు. వాళ్ళని రానివ్వలే, వాళ్ళకి వేరేగా పెట్టారు. అంటే 10 రోజుల సాధనకే అంత ఫలితం ఉంటే జీవితాంతం సాధన చేస్తూ బ్రహ్మజ్ఞాన తపనలో ఉన్న వాళ్ళకి ఎంత బాడీస్ అన్ని ప్యూర్ అయిపోతాయి. సో ఇంప్యూర్ గా ఆర్జించిన ఆహారం వాళ్ళ మీద ఎఫెక్ట్ ఇస్తుంది. అలాగే ఎలాగా వీళ్ళు ఇంప్యూర్ గా ఆర్జించి ఇంప్యూర్ గా జీవిస్తున్నారు, వాళ్ళు పెట్టిన ఆహారం ప్యూర్ గా ఉన్న వాళ్ళకి కూడా ఎఫెక్ట్ ఇస్తుంది. అర్థమైందా? అందుకే ఒకప్పుడు బ్రాహ్మణులు వైశ్యుల ఇంట్లో కూడా తినేవారు కాదు. ఎందుకని? వైశ్యుల్లో కూడా స్వార్థం కోసం ట్రేడింగ్ చేస్తారు, అబద్ధాలు ఆడతారు, మోసం చేస్తారు. అంటే మోసం చేయడం వల్ల వచ్చినటువంటి ఆ డబ్బుతో సంపాదించిన ఆహారం ఇంప్యూరిటీ ఇస్తుంది. అర్థమైందా? అవును అవును. అది తర్వాత ఏదో
ఆ, ఇంకోలాగా మార్చి ఉండొచ్చేమో కానీ అసలు ఆ రకమైన ఇప్పుడు అంటే నేను చాలా చాలా నా ఎక్స్పీరియన్స్ లోకి వస్తున్నాయి కనుక నేను అందులో ట్రూత్ అనుభవించగలుగుతున్నాను. ఉమ్, ఒరిస్సాలో మాజీ అని ఒక ఎస్సీ ఆయన కింద పోర్షన్ లో ఉండేవారు. మాకు 14 ఎన్నో ఇల్లు ఉండేది. ఆ టైంలో అక్కడి నుంచి నా దగ్గరికి వచ్చేవారు, ఆయనకి ఆధ్యాత్మిక తపనని. ఆయన్ని కూర్చోబెట్టి నేను ఇలా చెప్పేదాన్ని, ఒకప్పుడు వాళ్ళు ఇలా చేయడానికి కారణం క్యాస్ట్ ఫీలింగ్ కాదండి, ఆ శుచి వచ్చేసాక మనిషి బాడీస్ ప్యూర్ అయిపోతాయి. అప్పుడు వాళ్ళు ఇప్పుడు ఏమీ లేదు, ఆ నీళ్లలో చెయ్యి పెట్టిన ఆ నీళ్లు తాగలేం, ఎందుకంటే వైబ్రేషన్లు మారిపోతాయి, అవంతా ఇంప్యూర్ అయిపోతుంది. అది అనుభవిస్తూ ఉండి ఆ ప్యూరిటీ వస్తే మనకు అర్థమవుతుంది. ఉమ్, అది అందుకనే బుద్ధుడు ఏం చెప్పాడు, రైట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ చాలా అవసరం. అందుకే ఆ మనం అంటే ఇప్పుడు అధర్మంగా ఉన్న వాళ్ళకి సహాయం చేయడం వల్ల వచ్చిన లైవ్లీహుడ్ మనకి హాని చేస్తుంది. అవును. దీనికి కారణం రైట్ అండర్స్టాండింగ్ లేకపోవడమే. లేదు, ఎన్నో ఉంటాయిలే అలా కారణాలు. ఎందుకు బాగా చేస్తారు అంటే డబ్బు, అంటే డబ్బు కావాలి, డబ్బు కోసం కోరిక, ఎలాంటివనైనా చేసేద్దాం. అంటే గ్రీడ్, ఏమిటంటే సత్యంలో అసత్య మార్గాల్లోకి వెళ్ళడం. అది. అండర్స్టాండింగ్ ఉన్నా చేస్తారు. ఏమంటారు? రైట్ అండర్స్టాండింగ్ ఉన్నా మాత్రం ఎవరు వెళ్ళరు, ఎవరికి తెలుసు బ్రాందీ అవి మనుషులు ఎందరో జీవితాలు పాడైపోతున్నాయి, కుటుంబాలు. అయినా బ్రాందీ అమ్మే వాళ్ళు అమ్ముతున్నారు. అలా డెప్త్ లో అండర్స్టాండింగ్, సూపర్ఫిషియల్ అండర్స్టాండింగ్. వాళ్ళని నీ టోన్ బాగా కట్ అవుతుంది. అంటే డెప్త్ లో అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళకి పని చెయ్యరు అలాంటి. ఈ అండర్స్టాండింగ్ కాదు సూపర్ఫిషియల్ ఇక్కడ. ఇంటెలిజెంట్ అంటే అండర్స్టాండింగ్ ఉంటుంది వెహికల్స్ చూడు. అన్ని ప్యూర్ అయిపోయాయి అనుకో, సెన్సిటివిటీ వస్తుంది. అప్పుడు ఇలాంటివన్నీ తెలుస్తాయి. ఓకే, బ్రెయిన్ అండర్స్టాండింగ్ తో కాదు అది. అదే అదే నేను అదే అంటున్నాను. బ్రెయిన్ అండర్స్టాండింగ్ తో మనుషులు తప్పులు చేస్తారు. తెలుసు నువ్వు ఇంటెలెక్చువల్ గా తెలుస్తాయి, కానీ ఏమిటి లాభం. నువ్వు మాట్లాడుతున్నావా? కట్ అయిపోయింది. మాట్లాడుతున్నాను కానీ మరి నాది ఇంటర్నెట్ ప్రాబ్లం ఉండి ఉంటుంది. ఇవాళ ఎక్కువగా ఉంది. ఇంకెవరైనా ఏమైనా మాట్లాడతారా? ఆనంద్ గారు వచ్చారు, ఆనంద్ గారు ఏమైనా చెప్తారా? లేదమ్మా, వింటున్నానమ్మా. ఇవాళ సెలవా ఏంటి ఆనంద్? ఈరోజు సెలవమ్మా, ఈరోజు సెకండ్ సాటర్డే, ఎందుకు? ఫోర్త్ సాటర్డే. ఓహో, ఓకే. అవునమ్మా. ఉమ్. అంటే మీకేమైనా అర్థమైంది కానీ మీరేమైనా చెప్పాలంటే చెప్పండి. లేదమ్మా, అంతా బానే ఉంది. ఇంకెవరైనా, నాయుడు గారు, రమణ గారు, జనార్దన్ గారు, స్రవంతి గారు, మీరేమైనా మాట్లాడతారా? అమ్మా నమస్తే అమ్మా. ఏం లేదమ్మా వస్తే మాట్లాడటానికి. ఆ, ఇది మళ్ళీ వినాలి అని అంటే రికార్డింగ్స్ మీరు యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తుంటారమ్మా? అంటే వెంటనే అవ్వట్లేదండి. నాకు ఒక అబ్బాయి హెల్ప్ చేస్తాడు, తను డెలైట్ లో చేస్తున్నాడు. తనకి ఎప్పుడు ఉమ్, వీలవుతే అప్పుడు నా ల్యాప్టాప్ లోకి ఎంటర్ అయ్యి యూట్యూబ్ లోకి అప్లోడ్ చేస్తాడు. అందుకని ఇవాళది ఇవాళే అలా అవ్వట్లేదు, కొన్నాళ్ళు అయ్యాక అవుతుంది. అర్థమైందా? నాకు అది రాదు. ఆ, ఓకే. ఆ, ఐస్ కూడా నాకు ప్రాబ్లం కదా, చిన్న చిన్నవి ఏవి కష్టం అవుతుంది. ఉమ్, అదే. ఆ, ఓకే. అంటే వెంటనే రాదు కానీ ఆఫ్టర్, అంతకు ముందు అయినవన్నీ వస్తున్నాయి, చాలా వరకు పెట్టాడు. ఉమ్, ఉమ్, పర్లేదమ్మా, అదే ఓల్డ్వి వింటాను. మీరు ఏమైనా చెప్తారా? అష్టాంగ మార్గం మీకు ఎలా అనిపించింది? మీకు తెలుసు అనుకుంటాను. యాక్చువల్ గా నేను వినలేదమ్మా, నేను లేట్ గా జాయిన్ అయ్యాను. అవును, జంగారెడ్డిగూడెం దగ్గర పిరమిడ్ వాళ్ళది ఏంటి ఆ ఊరు? అక్కడ మళ్ళీ సభలు ఏవో ఉన్నాయని పిలిచారు.
జంగారెడ్డిగూడెం మీకు తెలుస్తుందేమో కదా. అవునమ్మా, జంగారెడ్డిగూడెంలో ఇప్పుడు ఉన్నాయటనమ్మా. ఆ జంగారెడ్డిగూడెం ప్రాపరా అక్కడి నుంచి కొంచెం లోపలికి వెళ్ళాలా? ఇప్పుడు కాదండి, జూన్ లో. ఆహా, జూన్ లోనా? ఐడియా లేదమ్మా, అంటే ఊర్లోనే అనుకుంటా అది. అవునా? పిరమిడ్ ఓకే. ఊళ్ళోనే అనుకుంటా. జంగారెడ్డిగూడెం ఇన్వైట్ చేసేసి. తాడేపల్లిగూడెం తర్వాత. ఆ ఓకే. ఐడియా లేదమ్మా, నన్ను కనుక్కోమంటే కనుక్కుంటాను. కనుక్కోండి, మీరు మీకు పిరమిడ్ స్నేహితులు ఉన్నారు కదా. అవునమ్మా. ఓకే, ఇప్పుడు మన అష్టాంగ మార్గం కోసం మాట్లాడతారా? నాకు నాకు తెలియదమ్మా. ఉమ్. ఓకే, ఇప్పుడు మీరు మొదటి నుంచి వచ్చారా ఇవాళ? లేదు, మధ్యలో జాయిన్ అయ్యాను. సెకండ్ జూన్ కి జాయిన్ అయ్యాను. ఏమలాగా టైం లేదా? ఆ కొంచెం బిజీగా ఉండి. ఓకే, ఉమ్, ఓకే. లేట్ అయిపోయింది. ఉమ్. ఇంకెవరైనా ఏమైనా నాయుడు గారు ఏమైనా మాట్లాడతారా? డౌట్స్ ఏమైనా? అమ్మా ఇప్పుడు ఆ, అంటే ఆర్జించిన ధనము థాట్ ప్యూరిటీ అనేది మనకు అంటే ఆలోచన రూపంలో వస్తుందమ్మా. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో అదే స్థితి అనేది. ఇప్పుడు చూడండి, ఒక స్వామీజీ కోసం చెప్తారు. ఇది నాకు చాలా సార్లు అనుభవం అయింది, అది వదిలేండి. అది నేను పర్సనల్ గా చెప్తాను. ఇప్పుడు ఆ ఒక స్వామీజీ వంట చేస్తున్న ఆమెలకి దొంగ బుద్ధి ఉన్న దగ్గర తింటే ఆయనకి దొంగ బుద్ధి వచ్చింది. ఆర్జించే ఆర్జన సరి అయిన విధంగా లేకపోతే ఆ ఎఫెక్ట్ వస్తుంది. అంటే జెన్యున్ గా ఉన్న వాళ్ళది పర్వాలేదు. అలా కాకుండా ఏదో మోసం చేసి ఆ అలాగ ఆర్జించే ఆర్జనకి దాని ఎఫెక్ట్ వాళ్ళు అనుభవిస్తారు. అది ఇంప్యూర్ ఫుడ్ అయిపోతుంది. అందుకని రైట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ అది అని చెప్పారు బుద్ధుడు. అంటే లైవ్లీహుడ్ డబ్బులు ఆర్జించడమే కాదు, రైట్ వేలో ఆర్జించడం. అవును. అంటే ఇప్పుడు ఎవరికైనా అంటే ఇప్పుడు లా అన్నారు కదా, లాయర్లు ఇలాంటి వాళ్ళు రాసిన ఉమ్, ఉమ్, దొంగగా అంటే తప్పుగా రాసినవి అప్పుడు ఆ మనీ అంటే అంటే అప్పుడు కూడా అలా అవుతుందా? ఉమ్, ఉమ్. అది అందుకే నేను ఎన్నో సార్లు అంటే వాళ్ళ లాయర్స్ కి వాళ్ళతో సాంగత్యం కూడా, అంటే రైట్ లాయర్స్ చాలా అరుదుగా ఉంటారు. భీమవరం లాయర్ గారు ఉన్నారంటే ఆయన ఏదైనా చిన్న చిన్న అంటే వాటి అన్నిటికీ కేసు పెట్టడం అలాంటివి చెప్పరు. చిన్న చిన్న వేలో పరిష్కారం చెప్తా. అలా ఎందరో మంచి వర్గంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. లాయర్ అనగానే అధర్మమే చెయ్యక్కర్లే, అలా ఎలా జీవిస్తే అలాగే జీవిస్తారు అని అలాంటి తెగింపు ఉన్నవాళ్ళు. అంటే ఎప్పుడు మోసమే చేయక్కర్లే కదా. అవునమ్మా, అవును. ఉమ్. ఇంకా ఓకే మా అర్థం అవుతుందమ్మా. అంటే థాట్ ఫామ్స్ అనేవి ఆ ఉమ్, ఆ పదార్థం మీద ఉంటది. అది మన ఆలోచనల్ని ప్రభావితం నేను చేస్తది. ఎన్నోసార్లు మీకు చెప్తూ ఉంటాను కదా, తెచ్చేటటువంటి మనస్సుని బట్టే నాకు ఆహారం ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుందని అది ఒకటి చెప్పాను కదా. అంటే కేర్లెస్ గా అవును, ఏదో కరెక్ట్ తెచ్చి అమ్మా. పడేసాం, ఏదో నేను తెచ్చానులే, ఆ ఎఫెక్ట్ వేరేగా ఉంటుంది కదా. అవునమ్మా, అవునమ్మా. నాకు చాలా సార్లు అన్నారు, ప్రార్థనా పూర్వకంగా ఉంటే నాకు అది ఉమ్. ఎఫెక్ట్ ఇవ్వదు అని ఏది చాలా ఇచ్చినా సార్లు. ఒక గిఫ్ట్ గా మీరు ప్రార్థన చేసి ఇవ్వండి అని స్వామి అనే స్టూడెంట్ కుర్చీలకి నేను డబ్బులు ఇస్తానన్నాడు. నాయనా, నువ్వు డబ్బులు ఇవ్వడమే కాదు, ప్రార్థన చెయ్యి, లేకపోతే మహాత్ములు కూర్చోవలసిన దగ్గర అవి ప్లాస్టిక్ మొక్కలు అయిపోతాయి అన్నాడు. ఆ విధంగా కృష్ణకాంత్ డాక్టర్ అయి ఉండి కూడా తను ప్రార్థన చేసి ఇచ్చాడు. ఆ ప్రార్థన వల్ల ఏంటవుతుందంటే ఆ వస్తువు సరైన విధంగా ఉపయోగపడుతుంది, లేకపోతే అది పనికి రాకుండా అయిపోతాయి. అవును. ఒక తపనతోటి పెట్టిన ఆహారం వేరే ఎఫెక్ట్ ఇస్తుంది. అవన్నీ చెప్పాను కదా చాలా సార్లు. అవునమ్మా, అవునమ్మా. అవును. సరే సరే, అయితే ఇంకెవరి మాట్లాడతారా? ఆపేద్దాం, క్లోజ్ చేసేద్దామా? అర్థమవుతుందమ్మా. నమస్కారం. అంటే ఎవరి దగ్గరైనా ఫుడ్ తీసుకుంటున్నప్పుడు తింటున్నప్పుడు కూడా వాళ్ళ యొక్క థాట్స్ ఫామ్స్ మనకి ఫామ్ అవుతాయని చెప్తున్నారు. అంటే అది జెన్యున్ గా ట్రావెల్ అంటే అవుతున్న దాంట్లో ఒకటేంటంటేనండి, కదమ్మా. ఇప్పుడు చూడండి, మన మేలో మనం అధర్మంగా జీవిస్తూ నాకు ఫాలో అవుతాయంటే అవ్వదండి.
మన అవునమ్మా, బాడీస్ అదే ఆ అదే అదే అమ్మా. సెన్సిటివిటీకి వచ్చాక కదా, అవునమ్మా, అంత అవునమ్మా. ప్యూరిటీ మనకు వచ్చినప్పుడు ఆ ఎఫెక్ట్ తప్పకుండా ఉంటుంది. అది మనమేమో నీ ఒకవైపు అలాగే ఆర్జిస్తూ ఉండి అంటే రఫ్ అండ్ టఫ్ గా జీవిస్తున్నాం అంటే ఆ సెన్సిటివిటీ రాదు కదా. అక్కడ అవునమ్మా, అవునమ్మా. బ్రహ్మజ్ఞాన తపనతో ఉండి మనం కూడా పరమాత్ముడే ముఖ్యం అనే దాంట్లో ఉండి ఆ తపనతో అవునమ్మా. అలాగా జీవించినప్పుడు ఆ బాడీస్ అన్ని సెన్సిటివ్ అయిపోతాయి. తపన మెంటల్ లెవెల్లో కాదు, ఇంకా డీపర్ లెవెల్. అదే అమ్మా. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం అలాంటి ఆర్జన మీద ఆధారపడకూడదు. అవునమ్మా. జనార్దన్ గారు ఏమైనా మాట్లాడతారా? అమ్మా లేదమ్మా, అర్థమైందమ్మా. ఓకే, ఇవాళ అయితే నేను క్లోజ్ చేసినా అందరికీ అర్థమైంది కదా. అందరికీ నమస్కారం అండి, క్లోజ్ చేస్తున్నాను.